నేను చిన్నప్పుడు మా నాయన ఏడే తప్పిపోయింది, ఈ బండ దగ్గరే తప్పినాడు మా నాయన. ఎట్టెతకాలం ఏమో, పాపం ఏడాది ఇబ్బందులు పడుతున్నాడు ఏమో ముసలుడా. నాలాగనే మా నాయనకి పుట్టపతి సాయిబాబా ఉన్నట్టు ఉంటాయి ఎంటుకలు. ఇంక మా నాయన నేను ఇలాగే గుర్తుపట్టాలా. సుక్కును కానీ క్రాప్ కొట్టించినాడు అనుకో, ఏం చేయాలబ్బా? ఎట్టా ఏడెతకాలం మా నాయన నెత్తిన జుట్టు మొత్తం అలాగే ఉంది, అలాగే ఉన్నాడు. నేను సంపాదించిన ఆస్తంతా మా నాయనకే, మొత్తం ఆయనకి ఇచ్చేస్తా. మా నాయన్ని కరెక్ట్గా కనిపెట్టడానికి కొన్ని గుడి సూత్రాలు ఉన్నాయి. ఆ గుడి సూత్రాలు ఇప్పుడు మా నాయన అడగతా తెలియకుండా ఆయన కరెక్ట్గా చెప్తే నాశనం మా ఆయనకే. సరే మా నాయన తెలియకుండా 4 క్వశ్చన్లు అడిగే అసలు ఆయన మా నాయన కథ తెలుసుకుంటా. ఆ సిట్ సైడ్కి పోయి 4 క్వశ్చన్లు జ్ఞాపకానికి తెచ్చుకొని వస్తా. మా నాయన చిన్నప్పుడు పూడు నోకుండా తినేసేవాడు, అది తెలుసు బాగా. కాసిపళ్ళతో దేవుడబ్బా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా నాయన నేను చిన్నప్పుడు కర్తమ్మ పొలంతో పుడు అనేవాడు. మా నాయన కొంచెం ఎరైటీలే. రోజు మా నాయన చేత అన్ని ఆటలు ఆడించా. మా నాయనకి అయిపోవాలా, ఏమో తిరిగిపోవాలి మా నాయనకి. 7 కోరికలు నా సాగుకు వచ్చినట్టున్నాయి నాయన. నాయనా నాయనో, నేను ఈ కొడుకు అనుకుంటున్నా. ఆశతో చెప్పడం